పిల్ల ఉంటుంది, ఎవరికైనా ఆడపిల్ల ఉంటుందండి. అలాంటి బ్లేమ్ చేయొద్దు బ్రో. దయచేసి మీడియా అందరికీ పాదాభివందనాలు చెబుతున్నాను నేను. దయచేసి ఆడపిల్ల మీద నిందలు వేయొద్దండి. 100% రాజు రావాలి, తన్ని పెళ్లి చేసుకోవాలి, గ్రాండ్గా మీరు కూడా రావాలి ఆ పెళ్ళికి. అందరినీ కూడా మీ ఆహ్వానిస్తామండి. అందుకే ఆగుతున్నాం బ్రో, వేరే ఉద్దేశం కాదు. రాజుకేమి ఇప్పుడు ఒక మాట అండి బ్రో, ఇప్పుడు సినీ ఫీల్డ్ మీద ఆధారపడి ఉన్నాడు. సినీ ఫీల్డ్ ఎప్పుడు ఉంటుందండి? ఉండదు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా అయిపోతున్నారు. బట్ దాని మీద ఆధారపడి ఒక పేరెంట్స్ని కానీ ఒక అమ్మాయిని కానీ ఎలాంటి ఇబ్బంది పెట్టవద్దండి. మీ మీడియా ద్వారా చెప్తున్నానండి. మా లావణ్య పెద్ద మనసుతో మీరు ప్రేమను అంగీకరించారు. వారు మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్న కూడా తర్వాత మీరు అంగీకరించి వారికి కావాల్సిన అన్ని సకల సౌకర్యాలు కూడా మీరు అందించారు. చివరిగా ఇప్పుడు రాజస్థాన్ మోసం చేశాడనే చెప్పాలి. ఏమంటారు రాజస్థాన్ విషయం గురించి? అదైతే మాత్రం మా పాపకు అన్యాయం చేశాడండి. తను ఏ గూట్లో ఉండా కూడా, ఏ బ్యాంక్ యాంకులో ఉండా కూడా, బయటికి జంప్ అయినా కూడా, ఎక్కడ ఉండా కూడా లాక్కొచ్చి వాళ్ళిద్దరిని కలిపేంత దాకా మేము నిద్రపోమండి. మీ మీడియా ద్వారా అందరికీ తెలియపరుస్తున్నాము. మా పాపకు అన్యాయం జరిగితే మాత్రం ఇంక అంతే, చెప్పకూడదండి. బస్ అంటే ఇప్పుడు మీ పాపకి అక్రమ సంబంధాలు అంటగట్టాడు, చివరికి డ్రగ్స్ కూడా తీసుకుంటుందని చెప్పేసి అని ఆమెను జైలుకు కూడా పంపిన అయితే చెబుతాడండి. ఎందుకంటే తన దగ్గర వండుకుంటూ తప్పు చేస్తే ఒక హీరో హోదాలో ఉన్నాడండి. మీ తమ్ముడు తప్పు చేస్తే మీరు ఎలా ఉంటారండి? చేస్తారా లేదా? అలా చేయాలి. కానీ ఇలా ప్రెస్ మీట్ పెట్టి అక్రమ సంబంధం అది తప్పండి. అది నేను నిరాకరిస్తున్నాను. అది తప్పండి, పద్ధతి కాదు. ఒక సపోర్ట్తోనే ఉన్నాం. అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా అంతే హెల్ప్ చేస్తారు. మాలివి మల్హోత్రా ఏ టైంలో రాజస్థాన్ లైఫ్లోకి ఎంటర్ అయింది? ఒక 15 months అవుతుందండి, 14-15 months అవుతుంది. వాళ్ళది తెలిసి అయితే నాకైతే లాస్ట్ ఇయర్ ఆగస్ట్ సెప్టెంబర్ టైంలో తెలిసింది. మీరైతే జస్ట్ లాస్ట్ ఇయర్ అని చెప్పేసి అంటున్నారు, కానీ 2018 నుంచి రాజస్థాన్ నాకు దూరంగా ఉంటున్నాడని చెప్పేసి మీరు కంప్లైంట్లో పేర్కొన్నారు. రాజస్థాన్ నాకు దూరంగా ఉండడం కాదు, రాజస్థాన్కి నాకు గొడవలు అవుతున్నాయి అని. అప్పుడు లవర్ సినిమాని చేయడం కానీ అలా ఇంకా వస్తూ ఉంటాయి కదా, అలా డిఫరెన్సెస్ అంతే. దూరంగా ఏం లేడండి, ఒకే ఇంట్లో ఉన్నాం, కలిసే ఉన్నాము. నేను ప్రిజన్ నుంచి బయటకు వచ్చే రెండో రోజు వెళ్ళిపోయాడు. ఇప్పటికి ఇది మరి 3 months అవుతుందేమో. ఈ 3 months నుంచే దూరం అండి. చాలా తీవ్రమైన ఆరోపణలే మీరు చేస్తూ ఉన్నారు. రాజస్థాన్ కావాలని నన్ను డ్రగ్స్ కేసులో ఇరికించారు, కేవలం రాజస్థాన్ మాత్రమే కాదు మాలివి మల్హోత్రాతో ఇద్దరు కలిసి నన్ను ఇరికించారంటూ కూడా చెప్తున్నారు. ఎట్లా చెప్పగలుగుతున్నారు? మరి నాకు జరిగినాయి అవే కదండి. ఆమె నాకు ఛాలెంజ్ చేసింది, మనిషిని తీసుకుంటానని. నాకు ఇచ్చే నా మనిషి నాకు అన్న దగ్గర మా ఇద్దరికి చాలా ఆర్గ్యుమెంట్ అనేది జరిగింది. మనిషిని తీసుకుంటానని ఛాలెంజ్ చేసింది, తీసుకుంది కదా. జైలుకి పంపిస్తాను అంది. యోగేష్ని జైలుకి పంపించినట్టు అనుకుంటున్నావా అంటే నిన్ను కూడా పంపిస్తాను అంది. మరి అలా జరిగింది కదా, నేను వెళ్ళాను కదా. ఇంకా నాకు ఇంకేముంటుంది మరి నాకు? లేదు అంటే నేను కొని ఉండాలి, అమ్మ ఉండాలి, నాకు తెలుసు. ఇప్పుడు నేను కొని ఉంటే మరి అది కాకుండా జరిగింది అంటే మరి ఎవరుంటారు? ఇంకా మాలివి మల్హోత్రాతో పాటు ఆమెకు సంబంధించిన సోదరుడు ఏ సందర్భంలో మిమ్మల్ని బెదిరించారు, ఏ సందర్భంలో మిమ్మల్ని చంపేస్తామని చెప్పేసి అన్నారు? ఇప్పుడు అమ్మాయి ఇట్లా మాట్లాడుతున్నప్పుడు నేను ఎవరికి చెప్పగలను? రాజుకు చెప్పుకోగలను. రాజు ఒప్పుకోవట్లేదు. ఆ అమ్మాయితో మాట్లాడాను, ఆ అమ్మాయి తగ్గట్లేదు. వాళ్ళ డాడీతో మాట్లాడాను. మేము ఏం చెప్పగలము? మా అమ్మాయి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది ఆల్రెడీ.